ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకోండి, చెప్పే విషయాలు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మనము ఈరోజు అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. పేతురు రాసిన పత్రికకు సంబంధించి ఇది 4వ పాఠము. 3వ అధ్యాయాన్ని మనం నేర్చుకుందాం. నేను పేతురు రాసిన మొదటి పత్రికకు సంబంధించి మొత్తం 6 పాఠాలను మనం చూస్తున్నాం. మొదటి పాఠం వచ్చేసి ఈ పత్రిక యొక్క పరిచయము. ఆ తర్వాత ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క పాఠంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానించక ముందు మొట్టమొదటిగా మనము ఈ అధ్యాయాన్ని చిన్న చిన్న భాగాలు చేద్దాం. 3వ అధ్యాయాన్ని 5 భాగాలు చేద్దాం. 5 భాగాలు చేసి చదువుదాం. 5 ప్యాసేజెస్గా డివైడ్ చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా డివిజన్ చూడండి, ఆ విభజన చూడండి. ఆ తర్వాత మనం ఒక్కొక్క వచనాన్ని, పదాన్ని మనం నేర్చుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మొదటి భాగము. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మొదటి భాగము. ఈ భాగానికి పేరు ఏం పెట్టుకుంటారంటే భర్తలకు లోబడుట. భర్తలకు లోబడుట. యాక్చువల్గా ఈ పత్రికలో క్రైస్తవుడు ఇతరులతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలి, ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి, దేవునితో ఎలాగుండాలి, లోకంతో ఎలాగుండాలి, యజమానులతో ఎలాగుండాలి, భర్తలతో ఎలాగుండాలి, భార్యలతో ఎలాగుండాలి, సాతానుతో ఎలాగుండాలి, పాపులతో ఎలాగుండాలి, ఈ విధంగా అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు పేతురు. క్రొత్త జీవితంలో క్రొత్త సంబంధాలు కలిగి ఉండాలని. ఆ సంబంధం ప్రత్యేకంగా 3వ అధ్యాయం 1 నుంచి 6వ వచనంలో భర్తలకు లోబడుట అనే విషయాన్ని తెలియజేశాడు. భార్యలు భర్తలకు లోబడుట అనే విషయాన్ని 3వ అధ్యాయం 1, 6 వచనాల్లో భార్యకు భర్త కలిగి ఉండవలసిన సంబంధం, భర్త ఎదుట ప్రవర్తించవలసిన విధానాన్ని తెలియజేశాడు. నేను ముందే చెప్పాను, పేతురు రాసిన మొదటి పత్రికలో పదే పదే చూచే పదం ఏంటంటే ప్రవర్తన. క్రైస్తవ విశ్వాస యొక్క ప్రవర్తన. ఇప్పుడు ప్రత్యేకంగా భర్త ఎదుట ఎలా ప్రవర్తించాలి, దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలో చూశాము కదా. లోకం ఎదుట ఎలా ప్రవర్తించాలో చూచాము. యజమానుల ఎదుట ఎలా ప్రవర్తించాలో చూచాం. ఇప్పుడు భర్తల ఎదుట భార్యలు ఎలా ప్రవర్తించాలో, భార్యల ఎదుట భర్తలు ఎలా ప్రవర్తించాలో కూడా తర్వాత చెప్తారు, గమనిద్దాం. 3వ అధ్యాయం 1 వచనం నుంచి 6 వచనాలు భార్యలు భర్తలకు లోబడట గురించి మనం చూస్తున్నాం. ఆ తర్వాత 3వ అధ్యాయం 7వ వచనము 2వ భాగం. ఆ ఒక్క వచనమే 2వ భాగం. 3వ అధ్యాయం 7వ వచనం ఇదేమిటంటే భర్త యొక్క ప్రవర్తన. భర్త యొక్క ప్రవర్తన. అక్కడేమో భార్య భర్తకు లోబడాలని చూసాం, ఇక్కడేమో భర్త యొక్క ప్రవర్తన. భార్యల పట్ల భర్తల యొక్క ప్రవర్తన, ఎలా ప్రవర్తించాలి భార్యతోటి అనేది సంబంధాలు. ఆ తర్వాత 2వ భాగం 3వ అధ్యాయం 7వ వచనం. 3వ భాగం ఏంటంటే 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు 3వ భాగం. 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు 3వ భాగం. ఈ యొక్క 3వ భాగం ఏంటంటే 3వ భాగం ఏంటంటే ఆశీర్వాదము పొందుటకు పిలువబడితిమి, ఆశీర్వాదమునకు వారసులమవుటకు పిలువబడ్డాము. ఆశీర్వాదము పొందుటకు పిలువబడిరి, ఆశీర్వాదము పొందుటకు పిలువబడినవారు. 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. క్రైస్తవులు ఎందుకు పిలువబడ్డారు క్రీస్తు యేసులో? దేవుడు క్రీస్తు యేసులో ఎందుకు పిలిచాడు? క్రీస్తు యేసు ద్వారా. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులం అవటానికి పిలువబడ్డాము. ఆశీర్వాదము కొరకు పిలువబడుట. 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. ఆ తర్వాత అది 3వ భాగం అండి. 4వ భాగం వచ్చేసి 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. మేలు చేసి శ్రమపడుట. క్రైస్తవుడు మేలు చేసి శ్రమపడాలి.
మేలు చేసి శ్రమపడుట అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని, ఒక గొప్ప ప్రవర్తన క్రైస్తవుడు కలిగి ఉండాలి. మేలు చేసి శ్రమ వచ్చిన దాన్ని అనుభవించే మనసు కలిగి ఉండాలి క్రైస్తవుడు. 3వ అధ్యాయము 13-17 వచనాల్లో మేలు చేసి శ్రమపడుట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 3వ అధ్యాయం 22వ వచనం వరకు, ఇది 5వ భాగము. 3వ అధ్యాయం 18 నుంచి 3వ అధ్యాయం 22వ వచనం వరకు ఈ భాగంలో ఏంటంటే క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క శ్రమ లేకపోతే క్రీస్తు యొక్క శ్రమల గురించి వివరించాడు. అదండి, అది 3వ అధ్యాయం యొక్క భాగాలు 5 భాగాలు చేశాం. ఇప్పుడు మనము ఈ 5 భాగాల్ని, ఒక్కొక్క భాగాన్ని మనం నేర్చుకుందాం. బైబిల్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకోండి, చెప్పే విషయాలు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. 3వ అధ్యాయం ధ్యానిద్దాం. మొదటి 6 వచనాలు. భార్యలు భర్తలకు లోబడుట, భర్తలు ఎదుట భార్యల యొక్క ప్రవర్తన. 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. అటువలే అన్నాడు, చూసారా? అటువలే అన్నాడు. ఎటువలే? అటువలే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చెప్పే విషయాలకి ముందు చెప్పిన విషయాలకి సంబంధం ఉంది అని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చెప్పే విషయాలకి ముందు చెప్పిన విషయాలకి సంబంధం ఉంది. ఏంటి? మొదట ఏం చెప్పాడు? క్రైస్తవులు దేవునికి లోబడాలని చెప్పాడు. దేవుని ఎదుట ఒక ప్రత్యేక ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? క్రైస్తవులు లోకంలో అన్ని జనుల ఎదుట ఎలా బ్రతకాలో చెప్పాడు కదా. ఆ తర్వాత ఏం చెప్పాడు? రాజులకు లోబడాలి అని చెప్పాడు. యజమానులకు లోబడాలి, క్రైస్తవులు అధికారులకు లోబడాలి, ఎక్కడైతే మనం పనిచేస్తున్న యజమానులకు లోబడాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమము. లోబడినంత మాత్రాన తక్కువ వారు అని కాదు, దేవుని నియమము. పరిస్థితులు సజావుగా, నిమ్మలముగా, నెమ్మదిగా కొనసాగటానికి దేవుడు అధికార క్రమం ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ అధికార క్రమం ఏమిటంటే ఒకరికి ఇంకొకరికి లోబడటము. అప్పుడే పరిస్థితులు సంతోషంగా క్రమమైన పద్ధతిలో అభివృద్ధి పాదంలో నడుస్తాయి. ఒక్కొక్కరు లోబడాలి, దేవునికి లోబడాలి, మానవులంతా అధికారులకు లోబడాలి, రాజుకు లోబడాలి, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ యజమానులకు లోబడాలి. అంతేకాదు అట్లానే చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే స్త్రీలు తమ స్వపురుషులకు లోబడాలి, ఇంట్లో స్త్రీలు తమ భర్తలకు లోబడాలి అని చెప్పాడు. అందుకని స్త్రీలు ఇట్లా భావించకూడదు. చూడు, దేవుడు మమ్మల్ని పురుషులకు లోబడమంటున్నాడు, భర్తలకు లోబడమంటున్నాడు, దేవుడు మమ్మల్ని తక్కువగా చేశాడు, అట్లా భావించొద్దు. పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డారు. దేవుడు ఒక అధికార క్రమం ఏర్పాటు చేశాడు ఈ లోకంలో. దేవుడు కొన్ని చట్టాలు ఏర్పాటు చేశాడు మానవుని క్షేమాభివృద్ధి కొరకు. దాని ప్రకారంగా దేవుని యొక్క ఆజ్ఞ బట్టి లోబడాలి. పురుషులు బయట ఆఫీసులో పనిచేసేటప్పుడు వాళ్ళపైన యజమానులు ఉంటారు, వాళ్ళకు లోబడుతున్నారు కదా. పురుషులు రాజులకు లోబడుతున్నారు కదా, యజమానులకు లోబడుతున్నారు కదా. అట్లా ఒక అధికార క్రమం దేవుడు ఏర్పాటు చేశాడు. అట్లనే గృహానికి వచ్చే కుటుంబంలో భార్యలు తమ భర్తలకు లోబడాలి. అది క్రమము. సిగ్గుపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మన మేలు కొరకే దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. మన మేలు కొరకే దేవుడు చట్టాన్ని ఏర్పాటు చేశాడు. పాత నిబంధన చట్టం కానీ క్రొత్త నిబంధన చట్టం కానీ మేలు కొరకే. అందుకని ఒక క్రమం ఉన్నది. దేవుని క్రమం ఏంటో ఆ విధంగా మన బాధ్యతలను గుర్తెరిగి ఆ విధంగా ప్రవర్తిస్తే అసలు సమస్యలే ఉండవు. 3వ అధ్యాయము మొదటి వచనంలో ఆ విధంగా చెప్పడానికి కారణం అది. అటువలే అంటే అర్థం ఏంటంటే ఎలాగైతే మిగతా వాటిలో దేవుడు అధికార క్రమం ఇచ్చాడు అట్లానే క్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు? దేవునికి లోబడ్డా లేదా? క్రీస్తు ప్రభు కూడా తను తగ్గించుకున్నాడా లేదా? ఆ విధంగా మనం కూడా లోబడాలి. దేవుని యొక్క నియమ ప్రకారం, దేవుని సంకల్ప ప్రకారంగా క్రీస్తు ప్రభు లోబడ్డాడు దేవునికి. అట్లనే మనం కూడా ఒకరి పట్ల ఒకరు లోబడవలసిన వారమైన 3వ అధ్యాయము. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి అని చెప్తున్నాడు. స్వపురుషులు అంటే భర్తలు. స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి అనేటువంటి క్రమము, అధికార క్రమం ఒకటి దేవుడు గృహంలో ఏర్పాటు చేశాడు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి
వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అని చెప్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మనం ఎలా జీవించాలి? ప్రత్యేక క్రైస్తవ స్త్రీలు ఎలాగ జీవించాలంటే తమ స్వపురుషులకు లోబడి ఉండాలి. అంతేకాదు, ప్రత్యేకంగా ఇక్కడ చెప్పిన భర్తలు ఎవరంటే అవిశ్వాసులైనటువంటి భర్తలు. వారు క్రైస్తవులు కాదు, వారి భార్యలు క్రైస్తవులు కానీ భర్తలు క్రైస్తవులు కాదు. ఇటువంటి పరిస్థితిని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా ఉండినట్లయితే, అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, దేవుని పట్ల మీరు చూపించే భయము భక్తితో కూడిన ప్రవర్తన, మీ సత్ప్రవర్తనను చూచి, దేవుని పట్ల భయము భక్తితో కూడినటువంటి మీ పవిత్ర ప్రవర్తనను చూచి, దేవుని కుమార్తెలుగా క్రీస్తు యొక్క శిష్యులుగా మీరు జీవించేటువంటి ప్రవర్తన విధానాన్ని చూచి, మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అటువంటి అవిశ్వాసమైన భర్తలు క్రైస్తవుల యొక్క, క్రైస్తవ స్త్రీల యొక్క, క్రైస్తవైనటువంటి భార్యల యొక్క సత్ప్రవర్తన ద్వారా భర్తలు మారటానికి అవకాశం ఉన్నది, దేవుని వైపు రావటానికి అవకాశం ఉంది. ఇదే మనం సత్క్రియల ద్వారా దేవుని మహింపరచడం. ఇదే మనం మంచి సత్క్రియలతో జీవిస్తూ ఇతరులని, అవిశ్వాసుల్ని దేవుని వైపు మన ప్రవర్తన ద్వారా ఆకర్షించాలి, క్రైస్తవ ప్రవర్తన ద్వారా అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టబడవచ్చును. అందుకని అవిశ్వాసులైన భర్తలు మారటానికి ఒక అవకాశం ఏంటంటే, వారితో ఉన్నటువంటి క్రైస్తవ భార్యలు సత్ప్రవర్తన ద్వారా జీవిస్తూ భర్తలను మార్చడానికి అవకాశం అయితే ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుని యందలి భయము భక్తితో కూడిన ప్రవర్తన ఏంటో చెప్తూ ఉన్నాడు. చూడండి ఎటువంటి ప్రవర్తన గురించి కొన్ని విషయాలు చెప్పాడు. 3వ వచనం, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అది ముఖ్యమైన అలంకారం కాదు, దానికంటే కూడా ఇంకా ఉన్నతమైన అలంకారం ఉంది. దానికంటే కూడా బాహ్య అలంకారం కంటే అంతరంగ పురుషుని యొక్క అలంకారం, అంతరంగ ఆత్మ యొక్క అలంకరణ చాలా ప్రాముఖ్యమైంది. ఈ అంతరంగ స్వభావాన్ని బట్టి, అంతరంగ పురుషుణ్ణి అలంకరించిన దాన్ని బట్టి మంచి గుణగణాలు కలిగి, మంచి స్వభావం కలిగి, మంచి బుద్ధి కలిగి గనక మనం ప్రవర్తిస్తూ ఉండినట్లయితే అటువంటి సత్ప్రవర్తన భర్తలను మార్చగలదు. అటువంటి గుణగణాలు, అటువంటి అలంకరణ దేవునికి ఇష్టమైనటువంటిది. అటువంటి మంచి ప్రవర్తన భర్తలను మార్చగలదు అని చెప్తున్నాడు. జడలు అల్లుకునేటయు, బంగారు నగలు పెట్టుకునేటయు, వస్త్రములు ధరించుకునేటయు నన్ను, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. అది కాదు ప్రాధాన్యమైంది అని చెప్తున్నాడు. కొంతమంది ఈ వచనాల్ని అక్షరార్థంగా అర్థం చేసుకుంటారు. జడలు అల్లుకొనుటయు అంటే జడలు వేసుకోకూడదా? బంగారు నగలు పెట్టుకునేటయు అంటే బంగారు నగలు పెట్టుకోకూడదా? వస్త్రములు ధరించుకునేటయు అంటే వస్త్రములు వేసుకోకూడదా? అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు దాన్ని కదా. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, భౌతిక సంబంధమైన వాటికంటే కూడా, ఆ అలంకరణ కంటే కూడా అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవటం ప్రాధాన్యమైనది అని ఉద్దేశమే కానీ బాహ్య అలంకరణ తీసివేసాడనేది కాదు. బాహ్య అలంకరణ తగుమాత్రంగా ఉండాలి. దానికంటే కూడా ఎక్కువ విలువ, ఎక్కువ సమయం, ఎక్కువ గురి దేనికి ఇవ్వాలంటే అంతరంగ అలంకరణకి మనం ఇవ్వాలి. అది దేవుని దృష్టికి విలువైంది. అటువంటి మంచి ప్రవర్తన భర్తలను కూడా మార్చగలదు, ఆ సత్ప్రవర్తన అంటున్నాడు. వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు అంటే సాత్వికమైన దీన మనసుతో కూడినటువంటి ప్రవర్తన, సాధువైనట్టు మృదువైనట్టునైనా. మృదువైన అంటే అర్థం ఏంటంటే నెమ్మది అయినా, లేకపోతే సులభంగా లోబడే మనస్తత్వము, సున్నితమైన మనస్తత్వము, లోబడే మనస్తత్వము. మృదువైనట్టునైనా గుణము, అది గుణము ప్రాముఖ్యము, అంతరంగ గుణము, సద్గుణాన్ని కలిగి ఉండాలి, మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి, మంచి బుద్ధిని కలిగి ఉండాలి,
అని ఇక్కడ చెప్తున్నాడు. గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. 3 క్రింద ఏమన్నాడంటే అంతరంగ పురుషుడు అన్నాడు. అంటే ఆత్మను అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అంతరంగ పురుషుణ్ణి అలంకరించుకోవాలి. ఆత్మలో మనం ఈ గుణగణాలు కలిగి ఉండాలి. దేవుడు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. అందుకని అంతరంగంలో మనం ఇటువంటి గుణగణాలు, ఆత్మను ఇటువంటి గుణగణాలతో అలంకరించుకోవాలి. దీన మనస్సు, ప్రేమ, జాలి, మర్యాద, ఆతిథ్యము, క్షమాపణ గుణము, దయ, కనికరము, జాలి, దీర్ఘశాంతము, ఓపిక, సహనము, ఇటువంటి గుణగణాలతో మన స్వభావాన్ని, అటువంటి గుణగణాలు కలిగిన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని జ్ఞాని సొలొమోను కూడా చెప్పాడు. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం సొలొమోను ఏమన్నాడంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆ మంచి గుణగణాలు కలిగి ఉండాలి మనము. సద్గుణము, దేవునికి ఇష్టమైన ప్రవర్తన, ఇష్టమైన అలంకరణ, ఆ ఆత్మను మనం అలంకరించుకోవాలి. ఆత్మ సంబంధమైన అలంకరణ ఇది. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఆ స్వభావం, ఆ గుణము, ఆ బుద్ధి మనం మంచి బుద్ధి కలిగి ఉండాలి. మంచి గుణగణాలు కలిగి ఉండటమే దేవునికి అలంకరణ అని చెప్తారు. మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అంతరంగ పురుషుని అలంకరించుకోవటం, మంచి స్వభావం కలిగి ఉంటాం, మంచి గుణగణాలు కలిగి ఉంటాం, మంచి బుద్ధి కలిగి ఉండటమే దేవుని దృష్టిలో విలువైనటువంటి అలంకరణ అని చెప్తూ ఉన్నాడు. దేవుడు బాహ్య రూపాన్ని చూడగానే అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగంలో ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలు అంతరంగంలో ఉంటే అదే ప్రవర్తనలో కూడా బయటకు కనపడుతుంది. ఇటువంటి ప్రవర్తన పురుషుల్ని ప్రభావితం చేయగలదు అని చెప్తూ ఉన్నాడు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండలను, అది దేవుని దృష్టికి మిగులు విలువగలది అని ఇక్కడ చెప్తున్నాడు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట చేత తమను తాము అలంకరించుకునేది. అది లోబడుట చేత అంటే దీన మనస్సు ఒక అలంకరణ. ఆత్మను అలంకరించడంలో దీన మనస్సు కలిగి ఉంటే ఒక అలంకరణ మనం కలిగి ఉన్నట్టు. దీన మనస్సు, సాత్వికము, ఇది విలువైనటువంటి అలంకరణ. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అన్నాడు. కొంతమంది ఉదాహరణలు చెప్పాడు ఇక్కడ. ఆజ్ఞాపించడమే కాదు, తెలియచేటువంటి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తూ ఉన్నాడు. ఎవరంట? పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు. అనేక మంది పాత నిబంధన కాలంలో, పితరుల కాలంలో దేవుని పట్ల భక్తి కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ ఉదాహరణ దీనికి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట చేత తమను తాము అలంకరించుకున్నారు. అంటే ఇష్టపూర్వకంగా లోబడ్డారు. తమ్మును తాము అలంకరించుకున్నారు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అలంకరించుకోవాలి. ఇటువంటి గుణగణాలు కలిగి ఉండాలి. ఆ ప్రకారము శారా, ఒక స్త్రీని ఇక్కడ ఉదాహరణ చూపించాడు. ఎవరు ఆమె? అనేక మంది ఉన్నారు స్త్రీలు, అయితే ఒక ఆమెను చూపించాడు. ఆమె ఎవరంటే శారా, అబ్రహాం యొక్క భార్య. శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చూసారా, అంతరంగంలో నీకు మంచి గుణగణాలుంటే బయటికి కనపడతాయి. ఏమని పిలుస్తుంది? అబ్రహాముని శారా యజమానుడు అని పిలుస్తుంది. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి 3 దేవదూతలు వచ్చారు మనుషుల రూపంలో. వారికి ఆతిథ్యం చేశాడు. అక్కడ అబ్రహాం వారికి సర్వ్ చేస్తున్నాడు. గుడారం లోపల శారా ఉంది. శారా నవ్వింది. వచ్చే సంవత్సరం ఈ టయానికి నీకు నీ భార్యకి కుమారుడు పుడతాడంటే శారా నవ్వి తన హృదయంలో ఏమనుకుందంటే, నేను వృద్ధురాలను కదా, వృద్ధురాలు అయిన తర్వాత నా యజమాని ద్వారా నాకు సంతోషం కలిగిద్దా, పిల్లలు కలుగుతారా అన్నట్లుగా నవ్వింది. ఆమె హృదయంలో నవ్వుకున్నప్పుడు కూడా, మనసులో అనుకున్నప్పుడు కూడా నా యజమానుడు అని అక్కడ అనింది. అంటే అర్థం ఏంటి? శారా అబ్రహాముని లోబడుతూ యజమానుని పిలుస్తూ ఉంది. అది హృదయంలోంచి వచ్చినటువంటి గౌరవము, విధేయత అని మనకు కనపడుతుంది. అంటే తన మనస్సులో అనుకుంటూ కూడా అబ్రహాముని ప్రభు అనింది. సరే, యజమానుడు అనింది. తర్వాత చూడండి,
ఆ, ఆ ప్రకారమే శారా, ఈ విధంగా శారా ఒక చక్కటి ఎగ్జాంపుల్ దీనికి. సహోదరి సహోదరులారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము సొంత ఊరు పట్టణము మెసపటోమియాలో ఉన్నటువంటి ఊరా అనేటువంటి ప్రాంతాన్ని విడిచి బయలుదేరేటప్పుడు శారా ఆయనతో బయలుదేరింది. అక్కడే శారా యొక్క విధేయత కనపడుతుంది. అబ్రహాము నిర్ణయానికి ఆమె అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత మిగతా శాశ్వత జీవితం అబ్రహాము పరదేశిగా, పరవాసిగా, యాత్రికునిగా ఎక్కడ తిరుగుతుంటే గుడారంలో ఉండి ఆయన్ని వెంబడించింది శారా. శారా విధేయత మనకు కనపడుతూ ఉన్నది. శారా అబ్రహాము సుమారు 100 సంవత్సరాలు కలిసి జీవించారు. వైవాహిక జీవితం 100 సంవత్సరాలు వాళ్ళు కలిసి జీవించింది. 100 సంవత్సరములు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. మిగతా వాళ్ళ విషయంలో ఏమో కానీ అబ్రహాము శారా విషయంలో అయితే 100 ఏళ్ల పంటగానే కొనసాగింది. ఎప్పుడైతే శారా ఆయనకు లోబడిందో అబ్రహాము శారాని గొప్పగా ప్రేమించినట్లు కూడా మనకు కనపడుతున్నది. శారా ఒక చక్కటి ఉదాహరణ అండి ఇక్కడ. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుని పిలుచుచు, పిలుపులో కూడా గౌరవం. అరే ఒరే ఏందిరా అని పిలుచుకుంటున్నారు నేడు భార్య భర్తలు కొంతమంది. అది సరైన విధానం కాదు. ఇక్కడ శారా గౌరవంగా పిలిచింది అబ్రహాముని. అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు అని 4 క్రింద ఏమన్నాడంటే మేలు చేయొచ్చు. శారా మేలు చేసే జీవితము, అబ్రహాంకి మేలు చేసింది, అందరికీ మేలు చేసింది. మేలు చేస్తూ జీవించడం ఒక చక్కటి లక్షణం. ఏ భయమునకు బెదరక నీడల, భయం లేకుండా ధైర్యంతో జీవించడం, దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి ధైర్యంతో జీవించడం. శారా అబ్రహాములు తమ సొంత పట్టణం విడిచిపెట్టి కనాను భూభాగానికి పెద్ద వయసులో 70-75 ఏళ్ల వయసులో ప్రయాణం చేస్తున్నారంటే దేవుని పట్ల వాళ్ళకి ఎంతో భయం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒంటరిగా ప్రయాణం చేయాలంటే భయంతో కూడిన పని. అటువంటి భయం లేదు వాళ్ళకి. కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఏ భయమునకు బెదరక ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇక్కడ మంచి మంచి గుణాలు చెప్పాడు, గుణగణాలు చెప్పాడు కదా. ఏమంటున్నాడు? స్త్రీలకి అలంకరణ ఏంటంట? సాధువైనట్టు, దేన మనస్సు, సాత్వికము, మృదువైనట్టు, సులభంగా లోబడే మనస్తత్వం, సున్నితమైన మనస్తత్వం, దేన మనస్సు కలిగి ఉండటం. ఆ తర్వాత మంచి గుణం కలిగి ఉండటము. అంతేకాదు ఇంకొకటి ఏమంటే లోబడే మనస్తత్వము, గౌరవించే మనస్తత్వము, మేలు చేసే మనస్తత్వము, ధైర్యంగా ఉండే మనస్తత్వం. ఇటువంటి గుణగణాలు కనుకుంటే అప్పుడు ఆ స్త్రీలు, ఆ క్రైస్తవ స్త్రీలు శారాకు పిల్లలుగా ఉంటారని చెప్పారు. పురుషులు అబ్రహాముకి విశ్వాస విషయంలో పిల్లలైతే, స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు శారాకు విశ్వాస విషయంలో పిల్లలు. శారాలాగా ప్రవర్తించాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఈ విధంగా భార్యలు తమ భర్తలు ప్రవర్తించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే అబ్రహాము శారా జీవితం, క్రైస్తవ భార్య భర్తలు ఒక చక్కటి ఉదాహరణ. ఇదండి మొదటి భాగం, 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చూసాం. భర్తల పట్ల భార్యల ప్రవర్తన, భార్యలు తమ భర్తల పట్ల ఎలాగుండాలో, దేవుని చిత్తం ఏంటో దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అటువంటి సత్క్రియల ద్వారా పురుషుల్ని, అవిశ్వాసులైన భర్తల్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది అని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 7వ వచనం చదువుదాం. ఇప్పుడు 3వ అధ్యాయం 7వ వచనం 2వ భాగం. ఇదేంటంటే భార్యల పట్ల భర్తల ప్రవర్తన. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. భార్య భర్తలు ఈ ఇద్దరికి బాధ్యతలు ఉన్నాయి. భార్య పట్ల భర్తకి బాధ్యతలు ఉన్నాయి, భర్త పట్ల భార్యకి బాధ్యతలు ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరు ఆ రెస్పాన్సిబిలిటీ డిశ్చార్జ్ చేసినప్పుడు, ఇద్దరు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఆ భార్య భర్తల మధ్య సమాధానం ఉంటుంది. ఏ ఒక్కరు కూడా ఆ బాధ్యత నిర్వర్తించకపోతే గొడవలు, తగాదాలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి అనే విషయాన్ని దయచేసి తెలియజేస్తూ ఉన్నాను. భర్తలు దేవుడు చెప్పినట్టు ప్రవర్తించాలి, భార్య కూడా దేవుడు చెప్పినట్టు ప్రవర్తించాలి. అప్పుడు సమాధానం ఉంటుంది. చూడండి భర్తలకు ఏమని చెప్తున్నాడు చూడండి. 7వ వచనం అండి, ఇది 2వ భాగం. దీనికి హెడ్డింగ్ ఏమని పెట్టామంటే భార్యల పట్ల భర్తల ప్రవర్తన. చూడండి చాలా చక్కగా చెప్పాడు 7వ వచనంలో. అటువలనే అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతలు గుర్తించి నెరవేర్చాలి అని చెప్తున్నాడు. మరి పురుషుల బాధ్యతలు ఏంటంట? అటువలనే పురుషులారా, క్రైస్తవ పురుషులకు చెప్తున్నాడు ఈ మాట.
పైనేమో అవిశ్వాసులైన పురుషులు 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇక్కడ చెప్పబడిన పురుషులు మటుకి వీళ్ళు క్రైస్తవులైన పురుషులు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన కూడా చేస్తున్నట్టు కనపడుతుంది. చూడండి, అటువంటి పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. అది జీవమను కృపావరములో, దేవుడు క్రీస్తు యేసునందు ఇస్తున్నటువంటి జీవములో, దేవుడు క్రీస్తు యేసునందు ఇస్తున్నటువంటి నిత్య జీవములో, దేవుడు క్రీస్తు యేసునందు ఇస్తున్నటువంటి క్రొత్త జీవితంలో, క్రైస్తవ జీవితంలో, జీవమను కృపావరములో, ఆత్మీయ జీవితంలో, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారన్నారు ఎరిగి. అది క్రీస్తు ప్రభు పురుషుల కొరకే కాదు, స్త్రీల కొరకు కూడా చనిపోయారు. నమ్మి బాప్తిసం తీసుకునేది పురుషులే కాదు, స్త్రీలు కూడా. ఈ విధంగా రక్షణ విషయంలో ఎటువంటి భేదం లేదు. ఇద్దరూ ఒకే విధంగా రక్షణ పొందాలి. ఇద్దరు దేవుని వారసులు అవుతున్నారు, ఇద్దరూ పరలోకానికి వారసులు అవుతున్నారు అనే విషయాన్ని దయచేసి గమనించాలి. రక్షణ విషయంలో, పొందే దీవెనల విషయంలో ఎటువంటి తారతమ్యాలు లేదు. క్రైస్తవ పురుషులతో పాటు క్రైస్తవ స్త్రీలు కూడా జీవానికి వారసులు అని చెప్తున్నాడు. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. చూసారా, సహజంగా శరీరమే బలహీనమైంది. క్రీస్తు అన్నాడు కదా, శరీరం బలహీనమైనది, అయితే స్త్రీ యొక్క శరీరం ఇంకా ఎక్కువ బలహీనమైంది అన్నాడు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, భార్యలు, స్త్రీలు ఎక్కువ బలహీనమైన ఘటము అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎక్కువ బలహీనమైన ఘటము అంటే ఆత్మీయంగా కాదు, వాళ్ళు శరీర సంబంధంగా పురుషులతో పోల్చుకున్నప్పుడు బలహీనులు స్త్రీలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళు ఎక్కువగా దుఃఖపడటం, తొందరగా ఏడవటం, ఇటువంటివి చూసినప్పుడు కొన్ని విషయాల్లో వాళ్ళు పురుషుల కంటే కూడా బలహీనులుగా కనపడుతూ ఉంటారు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. ఒక గాజు పాత్రని ఎలా చూస్తాం మనం? ఒక రబ్బరు గ్లాస్ని ఎలా చూస్తాము? అది కింద పడిన పగిలిపోదు. ఒక గాజు గ్లాస్ని ఎలా చూస్తాం మనం? గాజు గ్లాస్ని ఎలా చూస్తాము? చాలా జాగ్రత్తగా, ఎందుకు తొందరగా పగిలిపోద్ది. అట్లా మరి వీళ్ళు సున్నితమైన వాళ్ళగా మనం ఎంచాలి. ఎందుకంటే వాళ్ళ శరీర నిర్మాణం ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేశారు. వారు ఎక్కువ బలహీనమైన ఘటం కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, చాలా జాగ్రత్తగా వాళ్ళతో ప్రవర్తించాలి, ప్రేమతో, ఆప్యాయంతో, అనురాగంతో అని చెప్తున్నాడు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, గౌరవించి, సన్మానించి. ఆమె శరీర నిర్మాణం వేరు, మీ శరీరం నిర్మాణం వేరు అనేటువంటి విధానం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుక్కున్నట్లు. అది మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుక్కున్నట్లు అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవ పురుషుడు క్రైస్తవ స్త్రీతో లేకపోతే భార్యతో సరిగా ప్రవర్తించకపోతే, ఆమె పట్ల కఠినంగా, దుర్మార్గంగా, మరి శాడిస్ట్గా, వేధించేవాడిగా, బాధ పెట్టేవాడిగా, చులకనగా చేసి మాట్లాడేవాడిగా, అట్లా కనుక భార్య పట్ల క్రూరమైన ప్రవర్తన కనుక ఉంటే, అటువంటి క్రైస్తవ పురుషుల యొక్క, క్రైస్తవ భర్తల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. అందుకని క్రైస్తవ పురుషులు ప్రార్థన దేవుడు ఆలకించాలండి. క్రైస్తవ భర్తల ప్రార్థనలు తమ భార్యలతో సరైన ప్రవర్తన, సమాధానం కలిగి ఉండాలి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుక్కున్నట్లు అంటే మన ఆత్మీయ జీవితం దెబ్బతింటది మన భార్యలతో సరిగా ప్రవర్తించకపోతే. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జ్ఞానము, ఏ జ్ఞానం ఇది? లోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం కావాలంటే దేవుని జ్ఞానము. దేవుడు స్త్రీలను ఎందుకు నిర్మించాడు, ఎలా నిర్మించాడు, బైబిల్లో భర్తలు ఎలా ప్రవర్తిస్తున్నారు వారి భార్య పట్ల, అబ్రహాము కానీ మిగతా వారు. ఈ విధంగా మనము మరి దేవుని జ్ఞానం కలిగి స్త్రీల గురించి తెలుసుకొని, భార్యల గురించి తెలుసుకొని, మన బాధ్యతలు ఏంటో, దేవుడు పురుషులుగా భార్యల పట్ల ఎలా ఉండమంటున్నాడు భర్తలకి, అటువంటి ఇవన్నీ కూడా నేర్చుకుని బైబిల్లో ఆ విధంగా ప్రవర్తించాలని చెప్తున్నాడు. జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. దేవుని జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ విధంగా పురుషులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, స్త్రీకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, భర్తకు బాధ్యతలు ఉన్నాయి, భార్యకు బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తిస్తే సమాధానం, సంతోషం మనం చూడగలము. అదండి సహోదరి సహోదరులారా, 2వ భాగము
భార్యల పట్ల భర్తల యొక్క ప్రవర్తన అని కూడా మనం చూస్తున్నాం. ఆ తరువాత మూడో భాగం ఏంటంటే 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 8వ వచనం నుంచి 12వ వచనం వరకు 3వ భాగం యొక్క హెడ్డింగ్ ఏంటంటే ఆశీర్వాదమునకు పిలువబడినవారు. ఆశీర్వాదమునకు పిలువబడినవారు అంటే క్రైస్తవులు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డారు కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 8వ వచనం నుంచి 12వ వచనం 3వ భాగాన్ని చూద్దాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులైనుడి. సహోదరులారు, ఇక్కడ అందరూ ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పాడు. మొత్తం 5 లక్షణాలు చెప్పాడు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు అంటే ఒకే మనస్సు కలిగి ఉండటం. ఈ ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి, అది పాలు పంచుకోవటం, పాలు పుచ్చుకోవటం, లేకపోతే షేర్ చేసుకోవటం అన్నమాట. ఒకరి సుఖ దుఃఖములు, సంతోషించే వారితో సంతోషించాలి, దుఃఖపడే వారితో దుఃఖపడాలి, ఇతరుల యొక్క బాధల్లో షేర్ చేసుకోవటం. సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి పంచుకోవటం అంటే వాళ్ళ ఇబ్బందుల్ని. రెండోది ఏక మనసు కలిగి ఉండాలి. రెండోది ఇబ్బందుల్లో పాలు పుచ్చుకోవాలి. మూడోది సహోదర ప్రేమ గలవారు, అది సహోదర ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ కలిగి ఉండాలి. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఎలాగుంటారు, అక్క చెల్లెంటో అన్నదమ్ములు, అట్లాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. సహోదర ప్రేమ గలవారును మూడోది. నాలుగోది కరుణాచిత్తులను, కరుణ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి. ఐదోది వినయ మనస్కులు అంటే దేన మనస్సు, సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇటువంటి లక్షణాలు క్రైస్తవులు కలిగి ఉంటే, ఇటువంటి లక్షణాలు ఎక్కడుంటాయో అక్కడ గొడవలు ఉండవు, తగాదా ఉండదు, ప్రేమ ఆప్యాయత అనురాగం ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఎక్కడైతే ఉండవో అక్కడ కొట్లాట్లు, తగాదలు, తన్నుకోవటం, గుద్దుకోవటం, చంపుకోవటం కూడా ఉంటుంది. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక అని అన్నాడు. అది సహోదరులు, మనం ఎందుకు పిలువబడ్డాం? వారసులు అవటానికి పిలవబడ్డాం. వారసులు ఎవరు? వారసులు పిల్లలు. వారసులు ఎవరు? పిల్లలు దేవుని పిల్లలు. దేనికి వారసులము? పరలోకపు వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో పాటు వారసులము. అందుకని మనం దేవుని కుమార్తెలంగా, క్రీస్తు యొక్క శిష్యులంగా, సహోదరులంగా సత్ప్రవర్తన కలిగి క్రీస్తు వలె ఈ లోకంలో మనం జీవించాలి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. అది క్రైస్తవులు సువార్తే ఆశీర్వాదము, ఆశీర్వాదం అన్నాడు పౌలు గారు రోమిలకు రాసిన 15వ అధ్యాయంలో. క్రీస్తు యొక్క సువార్త నిన్ను నన్ను ఆశీర్వాదం పొందే విధంగా చేస్తుంది. ఎక్కడ వారసులం? పరలోకానికి వారసులం పొందే విధంగా చేస్తుంది. ఐశ్వర్యవంతులను చేస్తుంది క్రీస్తు యొక్క సువార్త. భౌతిక సంబంధమైన ఐశ్వర్యం కాదు, పరలోక సంబంధమైన ఐశ్వర్యం. వారసులు అవుటకు మీరు పిలువబడితిరి. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. దేని ద్వారా పిలిచాడు? క్రీస్తు యొక్క సువార్త ద్వారా. పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడు అయినను, దోషులకు ప్రత్యక్షనైన చేయక దీవించుడి. క్రైస్తవులు కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కక్ష సాధించకూడదు, ప్రతీకారం పోనకూడదు. క్రైస్తవుడు ప్రతీకారం చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దోషులకు ప్రతిదోషణ, ఎవరన్నా శపిస్తే శపించడం, బూతులు తిడితే బూతులు తిట్టడం చేయకూడదు క్రైస్తవుడు. మరి ఏం చేయాలి? దానికి బదులు కీడుకు ప్రతి కీడు చేయకూడదంట. దోషులకు ప్రతిదోషణ ఏం చేయాలి? దీవించాలి, ఆశీర్వదించాలి. సహోదరులారా, క్రైస్తవు డ్యూటీ ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దోషులకు ప్రతిదోషణ కూడా చేయకూడదు, కానీ దీవించాలి వారిని. అయ్యా, మరి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేది ఎవరు? దేవుడు తీర్చుకుంటాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మరి నేను ఏం చేయాలి? క్రైస్తవుడి లోకంలో జీవించినంతకాలం వారిని దీవించాలి, వారిని శపించకూడదు, వాళ్ళ మేలు కోరుకోవాలి. క్రీస్తు ప్రభు తన్ను సిలువ వేసిన వారి కొరకు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగు కనుక వీరిని క్షమించమని దీవించాడు క్రీస్తు ప్రార్థన చేయటం ద్వారా. స్టెఫెను ఏమని ప్రార్థన చేసినాడు? యేసు ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకము, వారిని రక్షించు అన్నట్లుగా ప్రార్థన చేశాడు కదా. అట్లా మనం మేలు కోరాలి. పౌలు గారు కూడా ఏమన్నాడు? ఈ సంఖ్యలు తప్పితే మిగతా విషయాల్లో నావలే మీరు కూడా క్రైస్తవులై దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నానని కూడా చెప్పాడు కదా. ఈ విధంగా మనం క్రైస్తవుడు ఎప్పుడు కూడా మన శత్రువుల మేలు కోరాలి, శత్రువుల్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేయాలి, శత్రువులు మారు మనసు పొంది రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. అంతేకాదు శత్రువులు నాశనం చేయయ్యా,
ఎంత తొందరగా నాశనం చేస్తే అంత మంచిది. అట్లా ప్రార్థన చేయకూడదు క్రైస్తవుడు. చూడండి, పౌలు గారు తన శత్రుల కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు. నాతో పాటు మీరు అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. 4:16. నేను తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నివ్వలేదు, అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడకుండా కాక. చూసారా, అందరూ నన్ను విడిచిపోయారు, అయితే అది వారి మీద నేరంగా ఉండకూడదని కోరుకున్నాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాన్ని వినిమిత్తము ప్రభు నా ప్రక్క నుంచి నన్ను బలపరిచిన గనక నేను సింహపు నోట నుండి తప్పించబడింది. సరే, పౌలు గారు వాళ్ళ మేలు కోరుకున్నాడు, తన కీడు చేసిన వారి మేలు కోరుకున్నాడు, తను విడిచిపెట్టిన వారి మేలు కోరుకున్నాడు ఆయన. అట్లనే మనం కూడా దీవించాలి కానీ శపించకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దోషునికి ప్రదోషం చేయకూడదు. ఇంకా చూడండి, క్రైస్తవుడు ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలువబడ్డాడు కాబట్టి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో మనం చూస్తున్నాం. 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. అది క్రైస్తవ జీవితాన్ని ప్రేమించి ఈ లోకంలో క్రైస్తవునిగా జీవిస్తూ మంచి దినాలు మనం చూడాలంటే, మంచి వారంగా ఉండాలంటే, మనకు మేలు కలగాలంటే, నిజంగా నీవు క్రైస్తవ జీవితాన్ని ప్రేమించినట్లయితే, దేవుడు క్రీస్తులో ఇచ్చే జీవితాన్ని ప్రేమించినట్లయితే, ఆత్మీయ జీవితాన్ని, పరలోక సంబంధమైన జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని నువ్వు ప్రేమించినట్లయితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మంచి రోజులు నువ్వు చూడాలంటే, ఒక మంచి క్రైస్తవ జీవితం జీవించి మంచి దినాలు నువ్వు చూడాలంటే ఏం చేయాలంట? చూడగోరువాడు చెడ్డదాని పలుకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. నోరు అదుపులో ఉంచుకోవాలని చెప్పాడు, మన మాటలు అదుపులో ఉంచుకోవాలని చెప్పాడు కదా. ఇంకా మనకు మంచి జరగాలంటే ఏం చేయాలంట? మన నిజంగా క్రైస్తవ జీవితాన్ని ప్రేమించి జీవించేటప్పుడు మంచి జరగాలంటే ఏం చేయాలంట? అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. సమాధానం కోరుకోవాలి, అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నించాలి, మేలు చేయాలి. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ, అది ప్రభు యొక్క కన్నులు ఎవరి వైపు ఉంటాయి? నీతిమంతుల మీద. దేవుని నీతి న్యాయాలు ఇతరులు దూషించినా, ఇతరులు శపించినా, ఇతరులు కీడు తలపెట్టినా దేవుని చిత్తాన్ని చేయటానికి తీర్మానం చేసుకుని ఆ విధంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవుడు, అతని ప్రార్థనలు దేవుడు వింటాడు. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ, ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అది కీడు చేయు వారికి శిక్షించేది, ప్రతిఫలించేది దేవుడు చేసే పని. మనం చేసే పని ఏంటంటే వారికి మేలు చేయాలి, వారిని దీవించాలి. కష్టమైంది ఇది. ఇప్పుడు మన కీడు చేస్తున్న వాళ్ళని ఎలా దీవిస్తాం? మనల్ని దూషిస్తున్న వాళ్ళని ఎలా దీవిస్తాం? మనల్ని శపించే వాళ్ళని ఎలా దీవిస్తాం? కష్టమైన జీవితం అది ఈ లోకం స్టాండర్డ్లో. కానీ మనం దేవుని కుమారులం కాబట్టి, దేవుని కుమార్తెలం కాబట్టి, క్రీస్తు యొక్క సహోదరులం కాబట్టి, క్రీస్తు యొక్క శిష్యులం కాబట్టి, క్రీస్తు యొక్క దాసులం కాబట్టి, దేవుని స్థాయిలో మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని సంబంధులుగా జీవించాలి ఈ లోకంలో, పరలోక సంబంధులుగా ఈ లోకంలో జీవించాలి. దేవుని కుమారుల స్థాయిలో మనం జీవించాలి, వారిని దీవించాలి. అదనమాట. అటువంటి విషయాలు నేర్చుకోవాలి జీవితంలో. నేర్చుకునే విధానం ఇది సహజంగా వచ్చేది కాదు, ఇది లోకంలో చూసేది కాదు. ఇది క్రొత్త జీవితం. ఇటువంటి జీవితం లోకానికి ఉప్పు వెలుగు. ఇటువంటి జీవితం ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఇటువంటి జీవితం ఇతరులు దేవుని మహింపరిచేటట్టుగా, ఇతరుల యొక్క కఠిన హృదయాల్ని మాంసపు హృదయాలుగా, ఇతరుల యొక్క రాయిలాంటి హృదయాన్ని పిండిలాగా చేసేటట్లుగా ఇటువంటి సత్ప్రవర్తన వాళ్ళలో మార్పు తీసుకొస్తుంది అని మనం చూస్తున్నాం. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ, ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఈ వచనాల్ని సహోదరులారా, ఈ వచనాన్ని అపోస్తలుడైన పేతురు ఎక్కడి నుంచి కోట్ చేశాడంటే, కీర్తనలో 34వ కీర్తన 12-16 వచనాలు ఇవి. ఈ వచనాలు పాత నిబంధనలో కీర్తనలు 34వ కీర్తన 12-16 వచనాలు. ఆ వచనాలను ఇక్కడ పేతురు కోట్ చేశాడు. ఎందుకంటే ఆ వచనాల్లో క్రైస్తవునికి కావాల్సిన విధి విధానాలు ఉన్నాయి కాబట్టి ఆ భాగాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం జీవించాలంటే నీతిమంతులు ఇట్లా జీవిస్తారు. ప్రతి క్రైస్తవులను మనము నిత్య జీవాన్ని ప్రేమించినట్లయితే, క్రైస్తవ జీవితాన్ని ప్రేమించిన క్రొత్త జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని
ప్రేమించినట్లయితే ఇదిగో ఈ నడవడికి మనం కలిగి ఉండాలి, ఈ విధంగా మనం జీవించవలసిన వారమైంది. ఇది క్రొత్త జీవితము, ఇది క్రైస్తవ జీవితము అని కూడా మనం చూస్తున్నాం. అదండి సహోదరులారా మూడో భాగం ఏంటంటే 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం చదివాము. ఆశీర్వాదమునకు పిలువబడిన వారు క్రైస్తవులు, అందుకని మనం ఈ విధంగా ప్రవర్తించాలి. మనం గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప బహుమానం ఉంది కాబట్టి ఈ లోకంలో ఇట్లా మనం జీవించాలి. తర్వాత 4వ భాగం చూద్దామండి. 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 17 వచనాలు 4వ భాగము. 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు 4వ భాగము. ఈ 4వ భాగం యొక్క హెడ్డింగ్ ఏమని పెట్టుకున్నామంటే మేలు చేసి శ్రమపడుట అనేటువంటి జీవన విధానం ఒకటి క్రైస్తవునికి ఉంది. క్రైస్తవుడు మేలు చేసి కూడా కీడుని సహిస్తాడు, మేలు చేసి కీడుని సహిస్తాడు. ఎవరికైతే మనం మేలు చేశామో, సహజంగా మనం ఎవరికైతే మేలు చేసామో వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? మనం వాళ్ళు నాకు మేలు చేయాలనుకుంటాం, కానీ వాళ్ళు మనకు కీడు చేస్తే బాధాకర విషయం కదా. కానీ క్రైస్తవుడు వాళ్ళు కీడు చేసినా మనం మేలే చేస్తాము, మేలు చేసి శ్రమ పడతాము, మేలు చేసి కీడు కూడా అనుభవిస్తాము. 13 నుంచి 17 వచనాలు ఆ విషయాన్ని మనం చూస్తాము. మేలు చేయటం ద్వారా శ్రమ అనుభవించటము, క్రైస్తవుడు మేలు చేయడం ద్వారా శ్రమ అనుభవిస్తాడు. 13 నుంచి 17 వచనాలు. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? అది మనం ఒక మంచి ప్రవర్తన కనుక జీవిస్తూ ఉంటే క్రైస్తవ జీవితం ఎవరు కూడా మనకు హాని చేయరు. సహజంగా మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు కదా. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను, చూసారు కొన్నిసార్లు ఏమవచ్చు, మనం మేలు చేసినా శ్రమ పడవచ్చు. మనం ఇతరులకు మేలు చేస్తున్నాం కానీ వాళ్ళు దాన్ని సరిగా రిసీవ్ చేసుకుని మనకి శ్రమ ఇబ్బంది కలుగు చేయొచ్చు. మనమైతే వాళ్ళకి మేలే చేశాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము, అది దేవుని యొక్క నీతి న్యాయాలు నెరవేరుస్తూ ఉంటే, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ శ్రమపడినను, మంచి చేస్తూ శ్రమపడిన మీరు ధన్యులే అంటే దేవుని అనుగ్రహం పొందుతారు, దేవుని చేత మెప్పు పొందుతారు. దేవుని దృష్టిలో గొప్ప ప్రవర్తన అది, దేవుని దగ్గర ప్రతిఫలం పొందే ప్రవర్తన అది ధన్యులు. వారి బెదిరింపునకు భయపడకుడి. వారు బెదిరించవచ్చు మనల్ని, మనం మంచి చేస్తున్నాం, ఎవరికేం చెడు చేయాలా, మంచి చేస్తున్నాం కానీ వాళ్ళు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, సరిగా రిసీవ్ చేసుకోలేదు, మనల్ని బెదిరిస్తున్నారు. భయపడాల్సిన పని లేదు. ఎందుకు భయపడకూడదంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం కాబట్టి. భయపడకుడి, కలవరపడకుడి అని చెప్తున్నాడు. తర్వాత 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలవారై, సహోదరులారా, క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి క్రీస్తు వచ్చేంత వరకు లేదా మరణించేంత వరకు తన జీవితంలో ఎలా జీవించాలంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవించాలి. అంటే పవిత్రమైన మనస్సాక్షి కలిగి జీవించాలి. తన మనస్సాక్షి తన మీద దోషారోపణ చేయకూడదు, తన మనస్సాక్షి తన మీద నింద మోపకూడదు, మనస్సాక్షి కల్మషము తోచకుండా ప్రవర్తించాలి. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తే దాంట్లో సరిదిద్దుకోవాలి, మనసు మార్చుకోవాలి అదంట. ఇదేదో ఒక పూట జీవితం కాదు. ఇది ఈ నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండటం అనేది బాప్తిస్మం దగ్గర నుంచి చనిపోయేంత వరకు అభ్యాసం చేయవలసిన జీవితం, అనుదిన జీవితం ఇది. ఎప్పటికప్పుడు మనస్సాక్షి నిర్మలమైనదిగా చూసుకుంటూ ప్రవర్తిస్తూ ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, అది క్రైస్తవుని జీవితం. కొంతమంది వాళ్ళ మనస్సాక్షి కల్మషము కలిగి ఉంటుంది, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మీద ఎంతో దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షి యొక్క దోషారోపణ తట్టుకోలేక కొంతమంది ఊరేసుకునే వాళ్ళు ఉన్నారు. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే తట్టుకోలేక మద్యానికి మత్తు పదార్థాలకు అలవాటు పడేవాళ్ళు ఉన్నారు. చూసారా సహోదరులు, అట్లా మనం ఉండకూడదు. మన మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంచుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణ గురించి, ఏంటి క్రైస్తవులో నిరీక్షణ? క్రీస్తు మరలా వస్తాడని, పరలోకానికి వారసులు అవుతామని, పరలోకంలో స్వాస్థ్యం పొందుతామని, దేవునితో సదాకాలం ఉంటామని, ఇటువంటిది క్రైస్తవునికి నిరీక్షణ. మీలో ఉన్న నిరీక్షణ గురించి, క్రైస్తవ విశ్వాసం నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి, ఎవరైనా మనల్ని అడిగినట్లయితే, ఎందుకు మీరు ఇలా చేస్తారు, ఎందుకు క్రీస్తుకు నమ్ముకున్నాం,
ఎందుకు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఎందుకు నువ్వు ఆదివారం వెళ్తున్నావు, ఎందుకు నువ్వు ప్రభురాత్రి భోజనంలో రొట్టె పాల్గొంటున్నావు. ఇట్లా మన విశ్వాసాన్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే అడిగితే హేతు అడుగు ప్రతివానికి, కారణం అడిగితే సాత్వికముతోనూ దీన మనసుతో ప్రేమతో భయముతో అంటే గజగజ వణికని కాదు, ఇంగ్లీష్లో రెస్పెక్ట్ అన్నాడు, అంటే గౌరవంగా ప్రేమపూర్వకంగా భయముతోనూ గౌరవముతోనూ సమాధానము చెప్పుటకు. అది మనల్ని ఎవరైనా మన విశ్వాసం గురించి అడిగితే చక్కగా మనం సమాధానం చెప్పాలి. చేతనైతే బైబిల్ తీసి వచనాలు చూపించి కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రేమతో చెప్పాలి. మనం సమాధానం చెప్తే బహుశా వాళ్ళు మారొచ్చు తెలుసుకొని కదా, అదొక అవకాశం. సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. క్రైస్తవుడు సమాధానం చెప్పువాడు. క్రైస్తవుని యొక్క విశ్వాసానికి హేతువులు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. ఎందుకు విగ్రహాలను పెట్టావు? కారణాలు ఉన్నాయి. ఎందుకు క్రీస్తు స్థాపించిన సంఘంలో సభ్యుడు అయ్యావు? కారణాలు ఉన్నాయి. ఈ విధంగా మనం కారణాలు చూపించాలి. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, క్రైస్తవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, రెడీగా ఉండాలి ఎవరిని అడిగితే సమాధానం చెప్పడానికి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మన హృదయాల్లో ఎక్కడ పెట్టుకోవాలి క్రీస్తు ప్రభుని? మన హృదయాల్లో పెట్టుకోవాలి. కొంతమంది క్రీస్తు ప్రభుని ఎక్కడ పెడతారు? ఫోటోలోనో, చిత్రపటంలోనో, గూట్లోనో, లేకపోతే బీరువాలోనో, లేకపోతే జేబు పైన స్టిక్కర్ గానో, మెడలో సిలువు కానీ ఇట్లా పెట్టుకుంటుంటారు కొంతమంది కదా. కానీ అది కాదు. క్రీస్తు ప్రభుని ఎక్కడ ఉంచుకోవాలంటే హృదయాల్లో ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అది ప్రభువుగా, రాజుగా నీ హృదయంలో ఆయన ఉంచుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు బస్సు అయితే డ్రైవింగ్ సీట్ని క్రీస్తు ప్రభుకి ఇవ్వాలి. అది హృదయము అన్నిటికీ మూలం కదా మన హృదయం. ఆ హృదయంలో క్రీస్తు ప్రభు డ్రైవ్ చేయాలి మన జీవితాన్ని. క్రీస్తు ప్రభు మన జీవితాన్ని నడపాలి. అట్లా క్రీస్తుని ప్రభువుగా, రాజుగా, అధిపతిగా, నీ హృదయాన్ని ఏలేవానిగా క్రీస్తుని ఉంచుకోవాలి. అన్ని విషయాల్లో ఏలేవానిగా మన ఆలోచన, మన మాట, మన క్రియ క్రీస్తుకు లోపరచాలి. క్రీస్తు ప్రభు మనలో జీవించాలి. క్రీస్తు మనలో ప్రభువుగా ఉండాలి అనే విషయాన్ని దయచేసి గమనించవలసిన కోరు. ప్రతిష్ఠించుటి నిలబెట్టాలి. క్రీస్తుని మన హృదయాల్లో ప్రభువుగా ఉంచుకోవాలి, రాజుగా ఉంచుకోవాలి, అధిపతిగా ఉంచుకోవాలి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయేవారు సిగ్గుపడుదురు. అది మన మీద నిందలు వేసేవాళ్ళు ఉంటారు, మన మీద లేనిపోని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ సిగ్గుపడతారు. ఎప్పుడు సిగ్గుపడతారు? ఎప్పుడు నోరులు మూసుకుంటారంటే మన సత్ప్రవర్తన ద్వారా వారి నోళ్లు మూయాలి. క్రైస్తవుడు ఎలా సమాధానం చెప్పాలి ఇతరులకి? సత్ప్రవర్తన ద్వారా. క్రైస్తవులు క్రీస్తుని ఎలా చూపించాలి లోకానికి? సత్ప్రవర్తన ద్వారా. సత్ప్రవర్తన, ఈ మాట పదే పదే కనపడింది ఈ పత్రికలో. క్రైస్తవ విశ్వాసానికి ప్రవర్తనకి చాలా సంబంధం ఉంది కదా. తర్వాత చూడండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. సిగ్గుపడొచ్చు, లేకపోతే సారీ బ్రదర్ అనవసరంగా నేను అన్నానని వాళ్ళు మనసు మార్చుకుని వాళ్ళు క్రైస్తవులుగా ఉండడానికి ఇష్టపడవచ్చు. నీ సత్ప్రవర్తన ద్వారా నేను కూడా ఇతనిలాగా జీవించాలి, నేను కూడా ఇతనిలాగా మంచి ప్రవర్తన, గౌరవం, భక్తి, విశ్వాసం, వినయం, విధేయత, నీతి, భక్తి, నిజాయితీ కలిగి జీవించాలని అనుకోవచ్చు వాళ్ళు. ఆ విధంగా మన ప్రవర్తన ద్వారా ఇతరులు దేవుణ్ణి మహింపరిచేట్లు మన ప్రవర్తన ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత చూడండి సహోదరు, సత్ప్రవర్తన మీద అపనింద వేయేవారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగుని యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడియే బహు మంచిది. కీడు చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమపడటం బహు మంచిది, చాలా గొప్ప ఫలాలను ఇస్తుంది. అది క్రైస్తవ జీవితం, అది లోకానికి వెలుగు ఉప్పు, అది దేవునికి మహిమను తెస్తుంది. అంతేకాదు పరలోక వారసులను చేస్తుంది ఆ జీవితం. ఎందుకంటే అవి దేవుని నీతి న్యాయాలు నెరవేరుస్తున్నావు కాబట్టి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు కాబట్టి. చూసారా సహోదరులారా, దేవుని చిత్తం అలాగని యెడల ఒకవేళ దేవుడు అనుమతించాడేమో నీకు అటువంటి శ్రమలు, నువ్వు మంచిగానే ఉన్నావు అయినప్పటికీ కూడా శ్రమలు నీ జీవితంలో అనుమతించాడేమో, ఆ శ్రమల్లో నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉంటే దేవునికి మహిమ కలిగిద్ది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదండి సహోదరులారా, నాలుగో భాగం మనం చూసాం. 3వ అధ్యాయం 13వ వచనం నుంచి
17 వచనాల వరకు. అదేమిటంటే మేలు చేసి శ్రమ అనుభవించుట. 13 నుంచి 17 వచ్చిన మేలు చేసి శ్రమ పడి, క్రైస్తవుడికి మేలు చేస్తే శ్రమ కూడా రావచ్చు, అయినప్పటికీ కూడా దాన్ని సహించాలి. అది హెచ్చరిక, మేలు చేసి శ్రమ పడుట. ఆ తర్వాత చివరిగా 5వ భాగం చూద్దామండి. 3వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. 3వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు చివరి భాగం ఈ అధ్యాయంలో. దాన్ని చూద్దాం, దయచేసి గమనించండి. ఈ భాగానికి మనం ఏమని పేరు పెట్టామంటే క్రీస్తు యొక్క శ్రమ, క్రీస్తు యొక్క శ్రమలు. ప్రత్యేకంగా ఇప్పుడు దాకా మనం పైన చూసాం కదా, మేలు చేసి శ్రమ పడటం. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఎవరంటే క్రీస్తు అని చూపిస్తాడు ఇప్పుడు 18 నుంచి 22 వచనాల్లో. అంటే మేలు చేసి శ్రమ పడటం, మేలు చేసి బాధ అనిపించడం, దానికి ఒక చక్కటి ఉదాహరణ ప్రభువైన క్రీస్తు. సహోదరి ఇది మాట గుర్తుంచుకోండి, క్రైస్తవ జీవితానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన ప్రభువైన క్రీస్తు. క్రైస్తవ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ప్రభువైన క్రీస్తు. ఆయనలో ఇవన్నీ చూడవచ్చు మనం, ఈ లక్షణాలన్నీ. అందుకనే మనం క్రైస్తవులం. ఎందుకు క్రైస్తవులం? క్రీస్తుని వెంబడిస్తున్నాం, క్రీస్తుకు చెందినవాడు, క్రీస్తు వలె జీవిస్తాం, క్రీస్తు యొక్క శిష్యులం, దాసులం, సహోదరులం. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. చూద్దాం క్రీస్తు ప్రభు ఎలా మేలు చేసి శ్రమ అనుభవించాడు. 3వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు క్రీస్తు యొక్క శ్రమలను చూద్దాం. 3:18 నుంచి 22 వచనాలు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క పని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? క్రీస్తు ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఘోరమైన శిలువ మరణానికి గురవటానికి కారణం ఏంటి? ఎందుకు క్రీస్తు ప్రభు శిలువ వేయబడ్డాడు? క్రీస్తు ప్రభు యొక్క గురి ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క గమ్యం ఏంటంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. అది క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఎందుకు మన కొరకు చనిపోయే సమాజం తిరిగి లేచాడంటే మనల్ని దేవుని దగ్గరికి తేవటానికి. లేకపోతే ఏమవుతాం? దూరమైపోతాం. పాపాల్లో చనిపోతే దేవునికి శాశ్వతం దూరమైపోతాం, నిత్య శిక్షకు గురవుతాము. క్రీస్తు ప్రభు గనక శిలువ మరణం చెందకపోతే ఆదాము మొదలుకొని క్రీస్తు వచ్చేంత వరకు ఉన్న ఏ ఒక్కడికి రక్షణ లేదు. మానవుల యొక్క పాపాలు పరిహారం కలవంటి క్రీస్తు పాప క్షమాపణ మీద శిక్ష అనుభవించాలి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:29. అందుకని క్రీస్తు ప్రభు శిలువ మరణం శ్రమలు అనుభవించాడు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, క్రైస్తవులు దేవుని దగ్గరికి తేవటానికి. అది కొంతమంది క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటారంటే, మీరు కూడా మతం మారారా, మీరు కూడా దీంట్లోకి దిగారా, మీరు కూడా ఫలానా తక్కువ కులం ఉన్న వాళ్ళ దేవుళ్ళని నమ్మారా, అది తక్కువ కులం వాళ్ళ తెల్లోళ్ళ మతం కదా, ఇది విదేశీయుల మతం కదా అనేటువంటి ఒక దుష్ప్రచారము ఉంది లోకంలో. చాలా తప్పది. సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసం ఏంటంటే దేవుని దగ్గరికి రావటం. మనం క్రీస్తు ప్రభు ద్వారా దేవుని దగ్గరికి తేవటం. క్రీస్తు ప్రభు యొక్క పరిచయం, క్రీస్తు యొక్క సువార్త యొక్క సారాంశం ఏంటంటే మనల్ని జీవముగల దేవుని యొద్దకు, తండ్రిని దేవుని దగ్గరికి తీసుకురావటం, దేవునితో సృష్టికర్తతో సమాధానపరచడం. ఏలయనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి. అది క్రీస్తు ప్రభు ఎందుకు శ్రమ అనిపించాడు? క్రీస్తు ప్రభు ఎందుకు బాధ అనిపించాడు? క్రీస్తు ప్రభు ఎందుకు శిక్ష అనిపించాడు? ఘోరమైన శిలువ మరణం. ఎందుకంటే ఆయన ఏమైనా తప్పు చేశాడనా? ఆయన ఏమైనా పాపం చేసిన కాదు. ఇతరుల యొక్క పాపాలను బట్టి ఈయన శిక్ష అనిపించాడు. ఇతరులకు మేలు చేయటానికి ఈయన శిక్ష అనిపించాడు అనేటువంటిది ఇక్కడ మనము చూస్తున్నాం. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఘోరంగా చంపబడ్డాడు క్రీస్తు ప్రభు. ఘోరంగా సిలువ వేయబడ్డాడు. ఎక్కడ చూసినా గాయాలు, ఎక్కడ చూసినప్పటికీ రక్తం ముద్దగా, మాంసం ముద్దగా చేయబడ్డాడు క్రీస్తు ప్రభు సిలువలో. శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి. ఇంత ఘోరంగా సిలువ మరణానికి గురి చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తువును మృతులను తిరిగి లేపాడు. పరిశుద్ధాత్మ క్రీస్తువును మృతులను తిరిగి లేపాడు అనేటువంటిది మనం ఆత్మ విషయంలో బ్రతికింపబడి 3వ రోజున దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తిరిగి బ్రతికించాడు. పునరుద్ధానంలోనే కలిగింది క్రీస్తు చనిపోయే సమాజంలో దేవుని చేత పరిశుద్ధాత్మ మూలంగా తిరిగి లేపబడ్డాడు. ఈ మాట గుర్తుంచుకోండి. క్రీస్తు శరీరధారిగా పుట్టే విషయంలో
తండ్రిని దేవుని పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర ఉంది. క్రీస్తు ప్రభు చనిపోయే సమయం తిరిగి లేచే విషయంలో తండ్రిని దేవుని పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉన్నది అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది కోరుచూ ఉన్నాం. ఇక్కడ ఇదే చెప్తున్నాడు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుని మృతుల్లో నుంచి తిరిగి లేపాడు. అదే మరి చంపబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆత్మ విషయంలో బ్రతికింబడి 3వ రోజున. అది చూసారా, అంటే క్రీస్తు తిరిగి లేచే విషయంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఉందని కావాలంటే ఈ వచనాలు నోట్ చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-7 వచనాలు చెప్పబడింది అక్కడ కూడా. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 4:25, రోమా 4:25, తర్వాత రోమా 8వ అధ్యాయం 11వ వచనం, రోమా 8వ అధ్యాయం 11వ వచనం. ఈ వచనాల్లో క్రీస్తు పునరుద్ధరణ తిరిగి లేచే విషయంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఉన్నట్లుగా ఆ వచనాలు మనకు తెలియజేస్తాయి. బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను. క్రీస్తు ఒకే ఒక్క బలియాగం ద్వారా పాప శిక్షణ అనుభవించడం ద్వారా సర్వలోకానికి విముక్తిని, విడుదలను కలుగు చేశాడు. పాప విషయంలో ఒక్కసారి శ్రమపడిన అంటే సిలువ వేయబడ్డాడని అర్థము. అందుకని క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం ఎవరి కోసం? మన కోసం, పాపుల కోసం. మనకు మేలు చేయడానికి ఆయన శిక్ష అనుభవించాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు కలువరి సిలువలో. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత చూడండి సహోదరులారా, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చుండినప్పుడు, చూసారా, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చుండినప్పుడు అంటే ఏ విషయం? నోవహు సమయంలో జరిగిన విషయాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టి చున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, చూసారా, నోవహు సుమారు 100 సంవత్సరాలు ఓడని సిద్ధపరిచాడు. నోవహు సుమారు 100 సంవత్సరాలు నీతిని ప్రకటించాడు వెళ్ళి ఆనాడు. అయితే 8 మంది మాత్రమే ఓడలో ప్రవేశించారు. పూర్వము నోవహు దినములో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు, ఆనాడు ఉన్నటువంటి అవిధేయుల దగ్గరికి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, చెర అంటే పాపము అనుకోవచ్చు, పాపములో ఉన్న ఆత్మల యొద్దకు, ఆనాడు వారు పాపంలో ఉన్నారు, పాపంలో ఉన్న వారి యొద్దకు, ఆత్మల యొద్దకు అంటే వారి దగ్గరికి. ఇప్పుడైతే వాళ్ళు చనిపోయారు, ఆనాడైతే నోవహు సమయంలో బ్రతికే ఉన్నారు వారు. ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. దేవుడు ఆత్మస్వరూపుగా వెళ్ళి వాళ్ళకి ప్రకటించాడు ఆనాడు నోవహు సమయంలోని జనులకి. ఆత్మస్వరూపుగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా ఎవరి ద్వారా ప్రకటించాడు? నోవహు ద్వారా ప్రకటించాడు దేవుడు ఆనాడు. నోవహు ద్వారా వారికి ప్రకటించాడు. 100 సంవత్సరాలు నీతిని ప్రకటించిన నోవహు అన్నాడు కదా 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ విధంగా ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు ఆత్మస్వరూపిగా వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వారిలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అది ఆనాడు నోవహు రక్షించబడిన విధానము, ఈనాడు మనం రక్షించబడిన విధానానికి సంబంధం ఉందని చెప్పాడు. ఆనాడు ఎట్లయితే నోవహు జలప్రళయం ద్వారా రక్షించబడ్డారో, ఆనాడు ఆ యొక్క నీళ్లు ఏం చేసినాయి అంటే నీళ్లు అవిధేయులు శిక్షించినట్లుగా మనం చూస్తాం. నీళ్లు ఏం చేసినాయి? ఆనాడు ఉన్నటువంటి పాపులు మొత్తాన్ని నీళ్లు కడిగినట్టుగా మనం చూస్తాం. ఆనాడు భూమి మీద ఉన్నటువంటి చెడు మొత్తాన్ని ఆ జలప్రళయం కడిగేసింది. ఆ నీళ్లలో నుంచి ఆ నీళ్లు ఏం చేసినాయంటే నోవహు వాడిని పైకెత్తినాయి కదా. ఈ విధంగా ఇప్పుడు కూడా మనం బాప్తిని తీసుకొని నీళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడుతున్నాయి. ఎట్లయితే నోవహు రక్షించబడ్డాడో చెడు నుంచి, అట్లనే మనం కూడా పాపం నుంచి రక్షించబడవచ్చు. ఆ విధంగా బాప్తిసంలో మన పాపాలు కడగబడుతున్నాయి. బాప్తిసం ద్వారా మనము క్రొత్త జీవితాన్ని పొందుతున్నాం. బాప్తిసంలో మన చెడు కడగబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అది బాప్తిసం మనం రక్షిస్తుంది. మనం రక్షణ పొందడానికి ఎక్కవలసిన చివరి మెట్టు ఏంటంటే బాప్తిస్మము. ముందు క్రీస్తు యొక్క సువార్తను వినాలి, విశ్వసించాలి, పాపల విషయంలో మారు మనసు పొందాలి, క్రీస్తుని ప్రభువుగా పొంది, 5వదిగా పాపక్షణ బాప్తిసం తీసుకుంటే ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు మన ఆత్మ క్రీస్తు రక్తంలో శుద్ధి చేయబడి క్రొత్తగా జన్మించిన వారు అవుతాం, రక్షించబడిన వారు అవుతాం బాప్తిసం పొందిన తర్వాత. మార్కు సువార్త 16:15-16 క్రీస్తు ఏమన్నాడండి?
సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన. రక్షణ ఎప్పుడు వస్తుందంటే బాప్తిసం తర్వాత. బాప్తిసానికి ముందు రక్షణ రాదు, బాప్తిసం తర్వాత వస్తుంది రక్షణ. అదే చెప్తున్నాడు. అందుకనే బాప్తిసం మిమ్మల్ని రక్షించున్నది అని చెప్పాడు కదా. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు. బాప్తిసంలో ఏం చేయబడింది? శరీరశుద్ధి కలిగిందా? కాదు, ఆత్మశుద్ధి కలిగింది. బాప్తిసంలో శరీరం మురికిపోవాలా, మనస్సాక్షి శుద్ధి చేయబడింది, ఆత్మశుద్ధి కలిగిందని చెప్తున్నాడు ఇక్కడ. శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని బట్టి మనం కూడా పాప విషయంలో చనిపోయి క్రీస్తుతో పాటు సమాజం తిరిగి లేచినప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అప్పుడు బాప్తిసం ద్వారా మనకి నిర్మలమైన మనస్సాక్షి కలుగుతుంది. బాప్తిసం మనకి శరీరశుద్ధి కాదు, మనస్సాక్షి శుద్ధినిస్తుంది, మన ఆత్మను కడుగుతుంది, మన మనస్సును కడుగుతుంది. క్రీస్తు రక్తంలో బాప్తిసం అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. ఆ విధంగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఒక విధంగా ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఇక్కడ దీన్ని an appeal to God for a good conscience అన్నాడు. అంటే బాప్తిసం ఒక విధంగా మనం బాప్తిసం తీసుకుంటుంటే దేవుని వేడుకుంటున్నట్టు, మనస్సాక్షి మంచి మనస్సాక్షిని మన దేవుని వేడుకుంటున్నట్టు మనం బాప్తిసం పొందిన తర్వాత ఆ మంచి మనస్సాక్షి మనము పొందుతాము. ఈ విధంగా బాప్తిసంలో మనకి మనస్సాక్షి శుద్ధి చేయబడింది క్రీస్తు రక్తంలో. ఈ విషయాన్ని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం కూడా చూడొచ్చు. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అది బాప్తిసంలో మనస్సాక్షి శుద్ధి కలుగుతుంది. శరీరశుద్ధి కాదు, మనస్సాక్షి శుద్ధి, ఆత్మశుద్ధి కలుగుతుంది. బాప్తిసం పొందిన తర్వాత మనం కొత్తగా జన్మించిన శిశువులము. ఏ పాపం లేదు మనలో, పాపాలను కడుక్కున్న స్థితి, క్రొత్తగా జన్మించిన శిశువులము, నూతనంగా జన్మించాం మనము కదా. సరే, 2వ వచనం అండి. ఆయన పరలోకమునకు వెళ్ళి ప్రభు అయిన క్రీస్తు చనిపోయి సమాజం తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడు క్రీస్తు ప్రభు? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఘోరమైన శిలువ మరణం అనుభవించాడు. దేవుడు ఆయన తిరిగి లేపి పరిశుద్ధాత్మ ద్వారా తన కుడి పార్శ్వమున సర్వాధికారిగా, ప్రభువుగా, లోకరక్షకునిగా, అధిపతిగా, న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు. అధికారిగా దేవుడు తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకున్నాడు. దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడంటే అర్థం ఏంటంటే దేవుని కుడి పార్శ్వము అధికారానికి, బలానికి, శక్తికి సాదృశ్యం. అంటే క్రీస్తు ప్రభు తండ్రిని దేవుని చేత అధికారాన్ని, బలాన్ని, శక్తిని పొందాడు అని అర్థం. ఆయన పరలోకమునకు వెళ్ళి, క్రీస్తు పరలోకానికి వెళ్ళి ఏం చేశాడు? దూతల మీదను, పరలోకంలో ఉన్న వాళ్ళందరి మీద, అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఇప్పుడు సర్వాధికారి. దేవుడు ఆయనకి సర్వాధికారం ఇచ్చాడు. ఏమన్నాడు క్రీస్తువు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 18-20 వచనాల్లో, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు. చూసారా సహోదరి సహోదరులారా? అందుకని ఇప్పుడు మనము క్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి, అధిపతిగా అంగీకరించాలి, రాజుగా అంగీకరించాలి, రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటే దేవుడు మన పాపాలను కడిగి క్రీస్తు యొక్క రాజ్యంలో ఆయన అధికారంలోనికి తీసుకొస్తాడు. ఆయన అధికారం క్రింద ఉన్నవారు అవుతాం, ఆయన సంఘంలో సభ్యులం అవుతాం. ఇదండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-22 వచనాల్లో క్రీస్తు యొక్క శ్రమ మనం చూస్తున్నాం కదా. క్రీస్తు యొక్క శ్రమలు ఇది మనకు మాదిరి, ఒక ఉదాహరణ క్రీస్తు ప్రభు కదా. క్రైస్తవ జీవితానికి ఉదాహరణ ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. ఈ మాట గుర్తుంచుకోండి. క్రైస్తవ జీవితానికి ఉదాహరణ మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాత అపోస్తులు కూడా అట్లానే జీవించారు. ఆ తర్వాత మొదటి శతాబ్ద క్రైస్తవులు, బైబిల్లో క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులు, అపోస్తులు 2వ అధ్యాయం నుంచి 8వ దగ్గర ఉన్న క్రైస్తవులు అందరూ కూడా అట్లానే జీవించారు. ఇప్పుడు మనం కూడా అట్లానే జీవించాలి. చూసారా, మనకి క్రీస్తు మాదిరి, అపోస్తుల మాదిరి, మొదటి శతాబ్ద క్రైస్తవుల మాదిరి, వారి వల్లే మనం క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఈ క్రైస్తవ జీవితం జీవించడం కష్టమైన విషయమే. ఈ లోకంలో ఎక్కువ మంది అట్లా జీవించరు కాబట్టి కష్టమైన విషయం. లోకానికి విచిత్రంగా ఉండొచ్చు, ఇది క్రొత్త జీవితం. అయితే ఆ జీవితానికి గొప్ప బహుమానం ఉంది.
వారసత్వం ఉంది, నిత్య స్వాస్థ్యం ఉంది, నిత్య నివాసాలు ఉన్నాయి, నిత్య మహిమ ఉంది, పరలోకంలో వారసత్వం ఉంది, దేవుని వారసత్వం, క్రీస్తుతో పాటు వారసత్వం ఉంది, అంత గొప్ప బహుమానం ఉంది కాబట్టి, నిత్య జీవం ఉంది కాబట్టి పరలోకంలో ఈ కొద్ది కాలం, ఈ లోకంలో జీవించిన కొద్ది కాలము క్రైస్తవునిగా క్రీస్తువులు జీవించి జయ జీవితాన్ని జీవించి ఆ గొప్ప బహుమానానికి మనం వారసులం అవుదాం. సహోదరి సహోదరులారు, ఇంతవరకు కూడా జాగ్రత్త విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. దయచేసి కంఠస్థ వచనం చూడండి. మనం 3వ అధ్యాయం 5 భాగాలు చేసి చదివాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అడగొచ్చు. 3వ అధ్యాయం భాగాలు చేద్దాం. 3వ అధ్యాయం భాగాలు చేశాం కదా, 3వ అధ్యాయం కంఠస్థ వచనాలు చెప్తాను చూడండి. ఈ వచనాలు ఖాళీగా ఉన్నప్పుడు మెమరైజ్ చేయండి, జ్ఞాపకం ఉంచుకుని హృదయాల్లో ఉంచుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం కంఠస్థ వచనము. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల కంఠస్థ వచనము. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం కూడా కంఠస్థ వచనము. 7వ వచనము, 15-16 వచనాలు, 21వ వచనం కంఠస్థ వచనము. దయచేసి వీటిని మీ మనసులో ఉంచుకోవాల్సిన కోరుచున్నాను. ఇంతవరకు జాగ్రత్త విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.